హలో అందరికీ వెల్కమ్ టు దివ్యాస్ టేస్టీ కిచెన్. సొరకాయతో ఇలా ఫ్రై చేసి చూడండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. రెసిపీ చూసే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దినుసులో కరివేపాకు వేసుకొని అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్స్, 3 to 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో 5 to 6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా వెల్లుల్లి కాస్త వేగాక దీనిలోకి పావు స్పూన్ పసుపును వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న సొరకాయను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ పప్పు చారు లేదా రసం చేసుకున్నప్పుడు ఇలా సొరకాయ ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు కారం ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని చెక్ చేసుకోవాలి కుక్ అయిందో లేదో అని. కుక్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ ఫ్రై రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.